వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే మల్టిప్లికేషన్స్ బై 11. సో 11తో ఏదైనా నెంబర్ని మల్టిప్లై చేస్తే ఎలాగో ట్రిక్ చూద్దాం. మల్టిప్లై చేయడం ట్రిక్ ఎలాగో చూద్దాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 354 ఇంటూ 11. ఓకే, 354 ఇంటూ 11 చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ 4 వేసేసుకోండి. 4 వేసేసుకోండి. ఓకే, సో ఈ రెండు యాడ్ చేయండి. 4 + 5 9. ఓకే, నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయండి. 5 + 3 8. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ నెంబర్ వేసేసుకోండి 3. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఈ 4 వేసేసుకోండి. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయండి. 4 + 5 9, అది నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ 5 + 3 8. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ నెంబర్ వేసుకోండి 3. ఓకే, సో చాలా ఈజీగా ఉంది కదా. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 586 ఇంటూ 11. ఓకే, సో ఫస్ట్ ఏంటి ఈ 6 వేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 6 + 8 ఎంత? 14. సో 4 1 ఉంటుంది కదా. సో 8 + 5 ఎంత? 13. 13 + 1 14 కదా. సో 1 ఉంటుంది. ఈ 1ని దీనికి యాడ్ చేయండి. 5 + 1 6. ఓకేనా? సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ మనం చేసింది 6 ఇక్కడ వేసేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసామంటే ఈ 6 + 8 యాడ్ చేసాం. 6 + 8 14. సో 1 ఉంటుంది ఇక్కడ. 1 క్యారీ ఫార్వర్డ్, 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ 8 + 5 13. 13 + 1 14. సో మళ్ళీ 1 ఉంటుంది. ఓకే, ఆ 1 5 + 1 6. ఓకేనా? సో క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, స్మాల్ నెంబర్ తీసుకుంటున్నాను. 268 ఇంటూ 11. ఓకే, ఫస్ట్ 8 వేసేసుకోండి. 8 + 6 14. సో 1. ఓకేనా? 6 + 2 8. 8 + 1 9. నెక్స్ట్ ఈ 2 వేసేసుకోండి. సో ఇదే ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతాయి. చూడండి ఒకసారి. నెక్స్ట్ 635 ఇంటూ 11. ఓకే, సో 5 వేసేసుకోండి ఫస్ట్. 5 + 3 8. నెక్స్ట్ 6 + 3 9. నెక్స్ట్ 6. సో ఇదే ఆన్సర్. ఓకేనా? చూడండి, చాలా ఈజీగా ఉంది. సో ఈ ట్రిక్స్ అనేవి క్లాస్ రూమ్లో మ్యాథ్స్ బాగా చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటంటే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి ఈ ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది, చెయ్యాలనే ఇంట్రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయి ట్రిక్స్. టైం సేవింగ్, మైండ్లోనే స్టెప్స్ వేసేసుకుని డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 3 డిజిట్ కదా, ఇది 4 డిజిట్ చూద్దాం. 4 డిజిట్ మీద ఎలాగో చూద్దాం. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 3869 అనుకోండి. ఓకే, ఇంటూ 11. సో సేమ్ 9 వేసుకోండి ఫస్ట్. 9 + 6 అంటే 15. 5. సో 1 ఉంటుంది. 8 + 6 14. 14 + 1 15. ఓకే, 1 ఉంటుంది. 8 + 3 11. 11 + 1 12. సో 1 ఉంటుంది. 3 + 1 4. ఓకేనా? ఇదే ఆన్సర్. ఓకే, ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 4
8, 9, 7 into 11. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, 7 వేసేసుకోండి. నెక్స్ట్ 9 + 7 16 1. సో 9 + 8 ఎంత, 17. 17 + 1 18. సో 1. 8 + 4 12. 12 + 1 13. సో 1. 4 + 1 5. ఓకేనా, చూడండి 4 8 9 7 11. చూడండి ఒకసారి, 7 9 + 7 16 1. సో 9 + 8 18 1. నెక్స్ట్ 8 + 4 12 13. సో 4 + 1 5. సరిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది, చూడండి ఒకసారి. 5 2 3 8. ఓకే, ఇంటూ 11. సో ఫస్ట్ 8 వేసుకోండి. సో 8 + 3 11. సో 1 ఉంటుంది కదా. 3 + 2 5. 5 + 1 6. ఓకే, సో 5 + 2 7. నెక్స్ట్ నెంబర్ ఏం వేసుకోవాలి, ఇంకా 5 వేసుకోవాలి, లాస్ట్ నెంబర్. ఓకేనా, ఇదే ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ 5 డిజిట్స్ ఇస్తే ఎలాగో చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్స్ ఇచ్చారు. 2 6. చూడండి 8 4 7 అనుకోండి, ఇంటూ 11. ఓకే, సో 7 వేసేసుకోండి ఫస్ట్. సో 7 + 4 11 1 ఉంటుంది. సో 4 + 8 12. 12 + 1 13. సో 1 ఉంటుంది. 8 + 6 14. 14 + 1 15. సో 1 ఉంటుంది. 6 + 2 8. 8 + 1 9. సో 2. ఓకేనా, ఇదే ఆన్సర్. ఓకే, సో ఎన్ని డిజిట్స్ ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా చేయగలం. ఓకే, అర్థమైందా? సో మీకు ట్రిక్ అర్థమైతే ఎన్ని ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా మనం చేయగలం. సో ట్రిక్ మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 6 1 5 8 6 ఇంటూ 11. ఓకేనా, చూడండి ఫస్ట్ ఏంటి, 6 వేసుకోండి ఫస్ట్. ఓకే, సో 8 + 6 మళ్ళీ 14. సో 4 1 ఉంటుంది. 8 + 5 13. 13 + 1 14. మళ్ళీ 1 ఉంటుంది. 5 + 1 6. 6 + 1 7. ఓకేనా, సో మళ్ళీ 6 + 1 7. సో 6. సో ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు డౌట్ ఏమంటే క్లియర్ అవుతుంది, చూడండి. 8. ఓకేనా, సో 8 + 8 16 1. సో 8 + 3 11. 11 + 1 12. ఓకే, సో 5 + 3 8. 8 + 1 9. ఓకేనా, 5 + 1 6. సో 1. ఓకే, ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో ట్రిక్స్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ట్రిక్స్ అర్థమైతే కనుక మీరు ఈజీగా చేయగలుగుతారు, ఎన్ని లెక్కలైనా చేయగలుగుతారు. సో మెయిన్ ప్రాక్టీస్. కొంచెం ప్రాక్టీస్ చేయండి గట్టిగా. ఓకేనా, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.